పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు తాజా వ్యవహారం మీద మాట్లాడుకున్నారు. ఇరాన్కేమో పుతిన్ మద్దతు, ఇజ్రాయెల్కేమో ట్రంప్ మద్దతు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మాట్లాడుకున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ శాంతి చర్చలపైన వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని పుతిన్ సహాయకుడు యూరీ ఉష్నవ్ చెప్పారు. 50 నిమిషాల పాటు 50 నిమిషాల పాటు వాళ్ళ మధ్య చర్చలు సాగాయని వివరించారు. పశ్చిమాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇరాన్తో అణుచర్చలు జరగాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారని తెలిపారు. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్తో పుతిన్ పంచుకున్నారని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై పరస్పర ప్రయోజనకర ఒప్పందం జరగాలని రష్యా కోరుకుంటుందని పుతిన్ తెలిపారని వివరించారు. రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని కోరారని చెప్పారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఖండించారు. అదే సమయంలో ఇరాన్ అణు అంశం ఇజ్రాయెల్తో ఘర్షణను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్బీతో శనివారం ఫోన్ చర్చల తర్వాత స్పందించారు.